భారత ప్రజలు మాతృభాష మాట్లాడడం అలవర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించిన ఆయన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం నూతన భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తెలుగులో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగం అనే ఉత్తర్వులు తీసుకురావాలన్నారు. అప్పుడే అందరూ మాతృభాషను గౌరవిస్తారని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్యం ఉచితంగా అందించాలని వెంకయ్య నాయుడు సూచించారు. భారతీయ భాషలో విద్యా బోధన జరగాలని ప్రధానమంత్రి గారి ఉద్దేశం, రాష్ట్రపతి ఉద్దేశం, నా ఉద్దేశం కూడా అది. ఈ పథకాలలో ఉన్నదాని ప్రకారం మనం ముందుకు వెళ్ళవచ్చు. దాంట్లో వెనకాడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ భాషగా నేర్చుకోండి. దాంతో పాటు దయచేసి హిందీ కూడా నేర్చుకోండి. పైకి వెళ్ళాలి, ఢిల్లీ పోవాలా, ఎయిమ్స్కి పర్వాలేదు, ఢిల్లీకి వెళ్ళాలనుకోండి. ఒకరి పేషెంట్తో నేను వెంకయ్య గారు చెప్పాను, తెలుగులో మాట్లాడు, లేకపోతే ఇంగ్లీష్ చదువుకున్నాను కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడేవాడు కాదు. నా సొంత అనుభవం చెప్తాను. నేను నెల్లూరులోని మా చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. హిందీ డౌన్ ఉంది. చెన్నై మా పక్కన ఊరు కదా, తమిళనాడు బోర్డర్. ఆ ప్రభావం పడింది. ఒక రోజు అందరూ ఈరోజు హిందీ వ్యతిరేకంగా స్ట్రైక్ చేద్దాం అంటారు. స్ట్రైక్ అంటే పది సంతోషం. చదువుకునే రోజుల్లో స్ట్రైక్ అంటే స్ట్రైక్ అంటే అర్థమైంది ఇప్పుడే గుండింటికి పోవడం. జనాలందరికీ చిరకా కానీ పెదకా కానీ లేకపోతే ఈ గుంటూరు జిల్లా ఆంధ్ర ఊళ్ళో ఉన్నందుకు ఇంగ్లీష్ వచ్చా? ఎంతమందికి వచ్చి ఇంగ్లీషు? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుకుని పేషాడుతాం. వింటాడు డాక్టర్ గారు, కానీ అర్థమయ్యేది కాదు. జనానికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. అందుకని ఒకటి మనం మాతృభాషలో మాట్లాడాలి. ఇంటిలో నేను పల్లెటూరులో చదువుకున్నా, వీధి బడిలో చదువుకున్నా, తిరుగుబడిలో చదువుకున్నా. దేశంలో 2వ అత్యున్నతమైన రాజ్యాంగ పదవికి చేరుకున్నారు కదా. మామూలు బడిలో వెళ్తే కాన్వెంట్కి పోకపోతే పైకి పోవు అనేది కరెక్ట్ కాదు. రెండోది అపప్రదకుడు చాలా మందిలో ఇంగ్లీష్లో చదువుకోకపోతే పైకి పోవాలి. మొన్న ఒక అబ్బాయి అన్నాడు, సార్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.